బాడీలో లేని అవయవంలో కూడా నొప్పొస్తుందా? అంటే వస్తుంది. చిన్నప్పుడు మనం ఫాంటమ్ స్టోరీస్ విన్నాం కదా! కామిక్ స్టోరీ. అందులో ఫాంటమ్ ఉంటాడు కానీ ఎవరికీ కనిపించడు. అలాగే ఈ నొప్పిని ఫాంటమ్ పెయిన్ అంటాం. అంటే సర్జరీ చేసి కాలు గాని, చెయ్యి గాని యాంపుటేట్ చేశారనుకోండి. తీసేసిన తర్వాత కూడా ఆ లేని కాలులో, ఆ లేని చెయ్యిలో నొప్పొస్తుంది. ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే బాడీలో ప్రతి పార్ట్‌ని బ్రెయిన్‌లో మ్యాప్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ మ్యాప్‌లోంచి మనం ఒక పార్ట్‌ని తీసేసాం అనుకోండి, బ్రెయిన్ దాన్ని రీఆర్గనైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో నర్వస్ సిస్టమ్ సెన్సిటైజ్ అయిపోయి ఆ లేని భాగంలో నొప్పి, మంట వస్తాయి. ఈ నొప్పిని ఏ విధంగా రాకుండా చూసుకోవాలి? సర్జరీ చేయక ముందే పేషెంట్‌కి ధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే డిప్రెషన్ అనేది ఒక ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్. డిప్రెషన్ ఉంటే ఈ నొప్పి ఇన్సిడెన్స్ ఇంకా పెరుగుతుంది. సర్జరీ ముందే ప్రియంటివ్ న్యూరల్ బ్లాక్స్, ఎపిడ్యూరల్స్ లాంటివి ఇస్తాం. గాబాపెంటిన్ లాంటి మందులు స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎక్స్పీరియన్స్ సర్జన్స్ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ 48 hours లో సర్జరీ అయిన తర్వాత నొప్పి లేకుండా చూసుకోవాలి. పెరిన్యూరల్ క్యాథెటర్స్ తో కానీ, ఎపిడ్యూరల్స్ తో కానీ. దాంతో పాటు ఎర్లీగా మిర్రర్ థెరపీని స్టార్ట్ చేయాలి. అలాగే ఎర్లీగా డీసెన్సిటైజేషన్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. ఎవరైతే ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటారో వాళ్ళల్లో ఈ ఫ్యాంటమ్ పెయిన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఒకసారి వచ్చిందా ఈ ఫ్యాంటమ్ పెయిన్ తగ్గించడం చాలా కష్టం. రకరకాల ఇంటర్వెన్షన్స్ చేస్తాం దీనికి. డిఆర్జీ న్యూరోమాడ్యులేషన్, ట్రిగ్గర్ పాయింట్ ఇంజెక్షన్స్, బొటాక్స్ ఇంజెక్షన్స్, ఎపిడ్యూరల్స్, సింపాథెటిక్ బ్లాక్స్ లాంటివి చాలా చేస్తాం. కానీ దేనికి పూర్తి ఎవిడెన్స్ లేదు. ప్రివెన్షన్ ఈజ్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ ఫ్యాంటమ్ లింబ్ పెయిన్. దయచేసి దీన్ని నెగ్లెక్ట్ చేయకండి, జాగ్రత్తలు తీసుకోండి.